పూర్తిగా 5 సార్లు ఉపన్యాసం. పరమశివుడు పరమాత్మస్వరూపుడైన మీ అందరికీ నమస్కారములు. మన ఈ మధ్యకాలంలో కొన్ని గ్యాప్లు వస్తున్నాయి. అందంగా భావించవచ్చు అనేవారి కారణం వల్ల. నిన్న లాస్ట్ క్లాస్ తోటి మనకి 150 సెషన్స్ పూర్తయింది. ఈ వేగ సాధన పేరు మీద మన సత్సంగంలో 150 ఎపిసోడ్ పూర్తయింది. ఇవాళ 151వ ఎపిసోడ్. ఈ కార్యక్రమాన్ని ఎంత నిర్విఘ్నంగా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ఆ పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్నాను. ప్రస్తుతం మనం విష్ణు సహస్రనామం చదువుతున్నాం. విష్ణు సహస్రనామంలో ఇప్పటికీ 19 నామాలు చదివాము. ఈ 19 నామాల్లోనూ 19వ నామం యోగ విధం నేత అనేది దాని యొక్క అర్థం కూడా పూర్తిగా తెలుసుకుంది. ఉపనిషత్ కాలంలో ఏ ఉపనిషత్తులు ఏ విధంగా రాస్తున్నది ఏంటనేటువంటిది పూర్తిగా తెలుసుకుంది యోగం గురించి. ఇక పోతే 20వ నామం ప్రధాన పురుషేశ్వర. దీన్ని నామరూపంలో చెప్పాలంటే ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమః అని చెప్పి చెప్తారు. ఏంటిది ఈ ప్రధాన పురుషేశ్వర? ప్రధానం ఏంటి, పురుషం ఏంటి, ఈశ్వరుడు ఏంటి? దీంట్లో 3 పదాలు ఉన్నాయి. ప్రధానము అంటే ప్రధాన అంటే ప్రకృతి అన్నమాట. రెండవది పురుషుడు. పురుషుడు అంటే జీవాత్మ అన్నమాట. ఈశ్వరుడు అంటే ప్రభువు అని అర్థం. ఏంటి మనకి ఈ దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటిది అనేటువంటిది మనం కొంచెం కనుక చూసినట్లయితే, మనం చుట్టూ ఉండేటువంటి మన పరమేశ్వరుడు సృష్టి ఆరంభంలోనూ సృష్టి లయం చేసేటప్పుడు కూడా ప్రకృతి అనేటువంటిది ఉంది అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. అంటే సృష్టికి ఆరంభంలో పరమాత్మ ఒక్కడే ఉన్నాడని చెప్పుకున్నాము. ఆయనే అవ్యక్త రూపాన్ని సృష్టించాడని చెప్పుకున్నాము. అక్కడ ఆయన్ని అదే అవ్యక్త రూపం నుంచి వచ్చిందే మనకి ప్రకృతి అని చెప్పడం మనం చెప్పుకున్నాం. ఆ ప్రకృతి పరమేశ్వరుడు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రకృతి అంటే మన చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్స్ అనమాట.
అంటే ఈ సరౌండింగ్స్ లో అనేక రకాలైనటువంటి చెట్టు చేమలు జంతువులు ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా ప్రకృతి కింద మనం భావించవచ్చు. ఈ ప్రకృతి అందంగా ఉంటుంది, మన మనసుకి ఆహ్లాదం కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఇక ఈ జీవుడు మనలో ఉన్నటువంటి జీవాత్మనే మనం జీవుడు అని చెప్తుంటున్నాం. వీటిద్దరికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరు? ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ, ఆయనే ఈశ్వరుడు. ఈ రెండింటికి కారణభూతమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈశ్వరుడు. అంటే ఇటు ప్రకృతికి, మన నుంచి వచ్చినటువంటి ప్రకృతికి, తన చేత సృష్టింపబడినటువంటి జీవాత్మలో ఉన్నటువంటి మానవ దేహంలో ఉండేటువంటి పంచభూతాత్మకమైనటువంటి దేహంలో ఉండేటువంటి జీవాత్మకి సంబంధాన్ని కలిపేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. ఎలాగండి? ఇక్కడ అంటే ప్రకృతి ఇప్పుడే చెప్పాను, అందంగా ఉంటుంది, అందమైంది అని చెప్తున్నాను. ప్రకృతి చూసుకుంటే మనకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. అంటే ఇదేమవుతుంది అంటే మన చుట్టూ ఉండేటువంటి ఈ చుట్టూతా ఉండేటువంటి మన చుట్టూతా ఉండేటువంటి పరిసరాల ప్రభావం వల్ల మనం ఆకర్షితం అనమాట. అంటే మోహానికి కారణం, మోహపూరితం అవుతాం అనమాట. అంటే మాయా అనేటువంటి దాంట్లో చిక్కుపడిపోతాం అనమాట. అంటే ప్రకృతి అనేటువంటి దానికి మరొక పేరు మాయా. ఈ జీవుడు ఆ మాయలో పడిపోతాడు. ఈ జీవుడు మాయలో పడిపోతాడు. అంతేకాకుండా దానికి కారణభూతులైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడే, ఈశ్వరుడే. ఓకే, అంతవరకు బాగుంది. ఈ ప్రకృతి నరకం, ఈ ప్రకృతికి సంసార బంధనానికి కారణమవుతుంది అన్నమాట. ఈ సంసార బంధనానికి కారణమవుతున్న సంసారము అంటే ప్రపంచం, ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ ప్రపంచంలో ఉండేటువంటి వాటన్నిటికీ కూడా మనం బద్ధలం అయిపోతాం అన్నమాట. అక్కడ అంటే మనకి అంటే ఇచ్చ అనేటువంటిది తెలుస్తుంది అన్నమాట. నాకు అది కావాలి, ఇది కావాలి అనేటువంటి ఎప్పుడైతే మనకు కోరిక కలిగిందో, ఇచ్చ కలిగిందో మనం దానికి ఆకర్షితం అవుతాం. ఎప్పుడైతే మన మనసు ఆకర్షితం అవుతుందో దాంట్లో ఆటోమేటిక్గా మనం చిక్కుపడిపోతాం. అది ఎలాగయ్యా అంటే చాలిగుట్లో ఈగ పడింది అనుకోండి, అది రాలేదు, ఉంటుందన్నమాట. ఈ సంసార బంధమైనటువంటి ఈ ప్రపంచ మాయామోహితమైనటువంటి ప్రపంచ విషయ లోలత్వం కనుక మనకి అబ్బింది అంటే మనం ఆ బంధనాల్లో చిక్కుపడిపోతాము. ఆ బంధనాన్ని నుంచి ఆ బంధనాన్ని తొలగించుకుంటానికే మేము పరమేశ్వరుని శరణు పెడతాము. దీనికి కారణము ఆయనే. మనలో ఉండేటువంటి ఏదైతే మనలో ఉండేటువంటి జీవాత్మ సహజమైన మన ప్రకృతిలో ఉండేటువంటి విషయ అవగాహనకి లోనయ్యి కోరుతుంది. కాబట్టి ఇటు ప్రకృతికి కారణభూతుడైనటువంటి వాడు ఆయనే, ఇటు జీవాత్మకి కారణభూతుడైనటువంటి వాడు ఆయనే. ఈ రెండింటికి కారణభూతుడైనటువంటి వాడు ఈశ్వరుడు, కారణమైనటువంటి వాడు ఆయనే కనుక ఆయనే ఈశ్వరుడు అని చెప్పిపోతానమాట. అంటే ఈ ప్రకృతికి, ఈ జీవులకు నియామకుడైనటువంటి వాడు ఎవరై అంటే ప్రధానస్య పురుషాణం చ ఈశ్వర. ప్రధానము అంటే ప్రకృతికి, జీవులకు రెండిటికి కూడా కారణభూతమైనటువంటి వాడు. అంటే ఆయన కంట్రోల్లోనే ఉంటాయి ఇవి రెండు కూడా, ఆయన అధీనంలోనే ఉంటాయి. కానీ వాటికి కారణమైనటువంటి వాడు ఆయనే కనుక పరమాత్ముడే, ఈశ్వరుడే అని ఈ నామానికి అర్థం అన్నమాట. ఇదే విషయాన్ని మనకి శ్వేతాశ్వర ఉపనిషత్తులు ఏం చెప్పారంటే ఆ పరమాత్మయే విశ్వ నిర్మాత. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరయ్యా అంటే ఆయనే. ఏది ఎక్కడ మన ఇంట్లో అప్పుడు మనం ఉంటుంది అనుకోండి, ఇంట్లో
ఏ వస్తువు ఎక్కడ అలంకరించాలి, ఉంటే బాగుంటుంది అనేటువంటిది పెట్టుకుంటాం. ఓ సోఫా సెట్ ఇక్కడ ఉండాలి, ఫ్లవరేజ్ ఈ ప్రాంతంలో ఉండాలి, టీవీ ఇక్కడ ఉండాలి అని ఒక డెకరేటివ్‌గా మనం ఇల్లుని అలంకరించుకుంటాం. అలాగే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ జీవరాశులు గాని, చెట్లు, చేమలు ఇవి కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే వాటికి కూడా ప్రాణం ఉన్నది. వాటిని కూడా మనం జీవుల కిందే మనం కౌంట్ చేసుకోవచ్చనమాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏదో అయ్యి ఉండాలి అనేటువంటివి, ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అనేటువంటివి తెలిసిన వాడు పరమాత్ముడు ఒక్కడే. ఆయనే ఈ విశ్వాన్ని సృష్టించింది ఆయనే. ఈ విశ్వ నిర్మాణ కారకుడు ఆయనే. ఈ విశ్వ శిల్పి ఆయనే. ఇతడే సర్వజ్ఞుడు, జ్ఞాన స్వరూపుడు. అంతేకాదు ఈ కాలానికి కర్త ఎవరయ్యా అంటే ఏది ఎప్పుడు ఉండాలని చెప్పాను. ఇక్కడ కాలం అనేటువంటిది ఉంటుంది. కాలానికి నిర్ణయకర్త ఎవరన్నమాట? ఆ పరమేశ్వరుడే. ఆయనే సర్వ వేదాలు, సర్వ విషయాలు విధుడు, సర్వవిధుడు. అంటే సకల విషయాలు తెలిసినటువంటి వాడు ఆయనే. సర్వగుణాలు కలిగినటువంటి ఆయనే. అతడే ప్రధానము. అతడే ఎప్పుడైతే మనం ఒక వస్తువు గాని, ఏదైనా గాని, ఒక ప్రాణి అని మనం చెప్తున్నామో దానికి గుణ ప్రధానం ఉంటుందన్నమాట. దానికి త్రిగుణాలు ఉంటాయన్నమాట. సత్వ, రజో, తమో గుణాలు ఉంటాయన్నమాట. వీటికి అధీనం ఎప్పుడైతే ఆ ఈశ్వరుడు అని చెప్తున్నామో, ఈ వాటికి ఉండేటువంటి గుణాలకు కూడా అతి అతి అతీతుడు గుణాలు కూడా అది ఎవరి అధీనంలో ఉంటాయంటే పరమేశ్వరుడు, ఈశ్వరాధీనంలోనే ఉంటాయి. అంటే ఈశ్వరాధీనంలో ఉండేటువంటి ఈ ప్రాణి, ఈ గుణాలు, ఆ గుణాలు, ఈ ప్రాణి, ఈ త్రిగుణాలు కూడా అధిపతి అయినటువంటి ఆయనే. ఆయనే ఈ త్రిగుణాలు ఏ జీవిలో ఏ గుణ ప్రధానంగా ఉండాలి అనేటువంటి నిర్ణయించుకొని ఆ జీవికి ఆ గుణాన్ని కలిగిస్తుంటాడనమాట. అంటే ఆ గుణ ప్రధానమైనటువంటి జీవులను కూడా సృష్టించేటువంటిది ఆయనే అని అర్థం అన్నమాట. కనుక సంసార బంధనాలకి కూడా ప్రపంచానికి కారణమైనటువంటి ఆయనే. మన ఇంట్లో ఎట్లాగైతే భార్య, పిల్లలు, ఇతర బంధువులు వీటిలలో మనలో ఉండేటువంటి ఈ ఐక్యతా భావాన్ని, అంటే కనెక్షన్ అనమాట. ఒకటికొకటి సంబంధ బాంధవ్యాలు ఎలా పెట్టుకుంటామో ప్రపంచంలో ఉండేటువంటి కనిపించేది ఆయనే. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువుతోటి మనకి ప్రతి వస్తువు గాని, ప్రతి పదార్థంతో గాని సంబంధ బాంధవ్యాన్ని కలిపేటువంటి వాడు కూడా వాటి మీద అధీనుడు ఆయనే, మనకి కల్పించేటువంటి ఆయనే. కనుక అటువంటి ఆయన కనుక ఈయన ప్రధాన పురుషేశ్వరుడు అయినాడనమాట. అంటే ప్రధానము అంటే ప్రకృతి అని చెప్పాము. కనుక మాయ, అదే మాయ అన్నమాట. ప్రకృతి అంటే మాయ, పురుషుడు అంటే జీవుడు. వీడిద్దరికీ ఈశ్వరుడు అయినటువంటి వాడు పరమేశ్వర శ్రీమన్నారాయణుడు. కనుక ఆయనే ప్రధాన పురుషేశ్వరుడుగా మనం చెప్తున్నాం. ఈ విధంగా మన ప్రధాన పురుషేశ్వర అనేటువంటి నామం మనకి పెట్టామన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ప్రధాన పురుషేశ్వరులో ఎప్పుడైతే మనకి సృష్టి జరిగినప్పుడు మనకి ప్రకృతి పుట్టిందేమో ఆ ప్రకృతే మాయా అని మనం చెప్పుకుందాం. అలాగే లయమయ్యేటప్పుడు కూడా ఉండేటువంటి జీవుల్లో కూడా లయమయ్యేటప్పుడు సృష్టి ఎప్పుడైతే లయమవుతుందో ఆ లయమయ్యేటప్పుడు కూడా ఉండేటువంటిది మాయమే. ఈ రెండింటికి కారణభూతమైనటువంటి వాడు అప్పుడు ఉంటుంది ప్రకృతి. ఇప్పుడు బిగినింగ్ లోనూ ఉంటుంది, అంటే సృష్టి ఆరంభంలోనూ ఉంటుంది, సృష్టి ఎండింగ్ లోనూ ఉంటుంది. లయమయ్యేటప్పుడు కూడా ప్రకృతి అనేటువంటిది. దానికి అధీనమైనటువంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు. ఇలాంటి బాంధవ్యాన్ని మనకి ఈ రెండింటికి కలిగినటువంటి సంబంధాన్ని కలిగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణుడు అని చెప్తాము. మనకి ఈ ఆత్మ అంటే ప్రకృతి జీవాత్మలకు సంబంధించినటువంటి ఒక శ్లోకం శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పాడు. ఏంటంటే అది 13వ అధ్యాయం 19వ శ్లోకం అన్నమాట. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది విభాసుని వికారాశ్చ గుణాశ్చైవ విద్య ప్రకృతి సంభవ. అంటే ప్రకృతి పురుషుడు రెండు కూడా అనాది అయినటువంటివి, సనాతనమైనటువంటివి అని సనాతనమైనటువంటివి. రాగద్వేషాలు కొన్నిటికి కూడా వికారాలుగా ఉంటాయి. అనేటువంటి వికారాలు ఉంటాయి. త్రిగుణాత్మకమైన పదార్థములు ఇవన్నీ కూడా మనకు ప్రకృతి అన్నమాట. ఇంకొక శ్లోకం ఏంటి అంటే
దైవీశేష గుణమయీ మమ మాయా యుధ్య మా మేవ ఏ ప్రపద్యంతే మాయమితాం తరంతితే. ఇది గీతా శ్లోకంలో 7వ అధ్యాయంలో 14వ శ్లోకం అన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఈ మాయ అనేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటిది, అలౌకికమైనటువంటివి కనుక దీన్ని అధిగమించటం అనేటువంటి వారు ఆశ్రయించి భజిస్తూ ఉంటారో వాళ్ళని ఆ మాయా ప్రభావం నుంచి నేను కాపాడుతాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్తాడనమాట. అలాగే ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా అనాదిగా ఉంటూనే ఉన్నారు వాళ్ళతో. అలాగే ఈ ప్రకృతికి ఉన్నటువంటి గుణాలు ఏంటంటే త్రిగుణ గుణాలు త్రిగుణాత్మక ఉన్నాయి. ఈ పంచభూతాలకి పంచభూతాలు, ఇంద్రియాలు, తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు వీటన్నిటికీ కారణభూతమైనటువంటి వాడు ఈశ్వరుడు కనుక వీటిద్దరికి ఇవన్నీ కూడా ఉండేటువంటి సంబంధంకి అధిపతి అయినటువంటి వాడు ఆ పరమేశ్వరుడే అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అలాగే ఇంకొక శ్లోకంలో గీతలో 13వ అధ్యాయంలో 20వ శ్లోకంలో కారణాలన్నింటినీ కూడా ఉత్పన్నం చేయడంలో ప్రకృతి హేతుభూతమైనటువంటిది, సుఖ దుఃఖాల్లోనూ అనుభవించడంలోనూ జీవాత్మయే హేతు అని దీనికి అర్థం అనమాట. ఇంకొకటి ఏంటంటే గీతలో 13వ అధ్యాయం 21వ శ్లోకంలో పురుషుడు ప్రకృతి నుండి ఉత్పన్నమైనటువంటి త్రిగుణ పదార్థాలను అనుభవించుతూ ఉంటాడు. ఈ ఈ వీటి గుణ సాంగత్యమే జీవాత్మ యొక్క ఉత్తమ ఉత్తమ అధమ జన్మలకు కారణమవుతుంది అని చెప్పి చెప్తాడనమాట. అంటే మనం ఏ విధంగా దీన్ని తీసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే మన సంసార బంధనాల్లో చిక్కుకున్నామో అంటే ప్రాపంచిక విషయంతో మనకి ఎప్పుడైతే కలిగిందో ఆ కలగటం వల్ల మనం వాటి వల్ల వచ్చేటువంటి కొన్ని కర్మలు మనం చేయాల్సి వస్తుంది. ఆ కర్మల అనుగుణంగా మనం జన్మలు అనేటువంటివి పునర్జన్మలు అనేటువంటివి ఎత్తాల్సి వస్తుంది. అంటే ఈ జన్మలోనేమో పూర్వజన్మలో మనం చేసినటువంటి కర్మల వల్ల కానీ ప్రస్తుతం చేసినటువంటి కర్మల వల్ల కానీ మనం కొన్ని పనులు మనం చేయాల్సి వస్తుంటుంది చేస్తూ ఉంటాము. వీటన్నిటినీ కూడా అధిగమించాలి అంటే నన్నే శరణ వేయడం అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో చెప్తారు. ఇది క్లుప్తంగా ప్రధాన పురుషేశ్వర అన్న నామానికి అర్థం. ఇక ఈ ఇంకొక నామం ఏంటంటే 21వ నామం నారసింహ అనేటువంటిది. నారసింహ వపుః అనేటువంటిది. అంటే నారసింహ వపుః, నారసింహ నరుడు, సింహము కలిగినటువంటి రూపం కలిగినటువంటి వాడనమాట. అంటే దాన్ని ఎలా చెప్పవచ్చు అంటే మనం అంటే నరుడు అంటే మానవుడి యొక్క రూపము, సింహం యొక్క రూపము 2 గుణాలు కలిగినటువంటి వాడు, రూపంగా కలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముడు ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువు అని చెప్పి ఈ నరసింహస్వామి ఈ నరసింహస్వామి అవతారం అని చెప్పి మనకి ఈ అర్థం చెప్తుంట. నారసింహ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నారసింహుని గురించి మనం చెప్పుకోవాలి. ఇక్కడ అండి ఈయన ఎట్లాంటి రూపుడు అంటే నారసింహం నరుడు ఏం చేస్తుంటాడు ఆలోచన శక్తి ఉంటుంది. అంటే ఆలోచన శక్తి కలిగినటువంటి వాడు నరుడు, శారీరక బలం కలిగినటువంటిది సింహం. అంటే ఈ 2 గుణములు కలిసినటువంటి రూపం అనేటువంటిది ఈ నరసింహ రూపం. ఆ రూపం కలిగినటువంటి వాడు విష్ణువు అని అర్థం చెప్పవచ్చు. అంటే ఏంటనమాట, ఈ బుద్ధి బలానికి ఇటు శారీరక బలానికి రెండింటికి కూడా అధిపతి విష్ణువు పరమేశ్వరుడే అని చెప్పి మనం ఈ ఈ నామం మనకి చెప్పకనే చెప్తాం అనమాట. అంటే పైకి నారసింహుడు అంటే ఒక అవతారమూర్తిగా మనకి చెప్పిన మనకు అనిపిస్తున్నా
మనం ఇన్నర్‌గా మనం కొంచెం ఆలోచించినట్టయితే, ఈ నామం ఈయనకి ఎందుకు చెప్పారు అని మనం కొంచెం ఆలోచించినట్టయితే, మనలో ఉండేటువంటి బుద్ధితనానికి, మనలో ఉండేటువంటి శారీరక దృఢత్వానికి, బలానికి ఈ రెండిటికి కారణభూతమైనటువంటి వాడు విష్ణుమూర్తి. కనుక ఆయనే నారసింహుడు అని మనకి చెప్తున్నారన్నమాట. ఈ నారసింహుడు ఎటువంటి వాడయ్యా అంటే, ఈ అవతారంలో విష్ణుమూర్తి ఎటువంటి వాడయ్యా అంటే, తన స తన భక్తుల యొక్క భయాన్ని పోగొట్టుకోవడానికి, వాళ్ళు కోరినటువంటి కోరికలు తక్షణమే ఇవ్వటానికిని ఆయన ఈ రూపం ఎత్తాడు అని చెప్పి శాస్త్రం చెప్తున్నారు. అంటే ఏవండీ, నరసింహుడు విష్ణుమూర్తి ఈ విష్ణుమూర్తి ఒక్క అవతారమేనా ఎత్తింది అంటే దశావతారాలు ఎత్తాడని చెప్పి చెప్తున్నారు. అంటే ఇంకా ఉన్నాయి. దశావతారాలు అంటే విష్ణుమూర్తి 10 అవతారాలే కాదు, ఇంకా ఉన్నాయి. కానీ ముఖ్యమైనటువంటి అవతారాలు మనకు తెలిసినటువంటివి 10 అనమాట. చెప్తున్నయితే జనరల్‌గా చెప్పేటువంటివి 10. ఈ 10లో ఏంటంటే ఈ నరసింహ అవతారం అటు నరుడికి కాదు, అటు సింహానికి అటు అంటే మృగావతారం. అంటే మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం ఇక్కడ వచ్చేసరికల్లా వరాహావతారం వరకు ఏంటంటే ఇవన్నీ కూడా జంతువుల యొక్క రూపాలన్నట్టు. ఇక నరసింహావతారం తర్వాత ఎత్తినటువంటి అవతారాలన్నీ కూడా మానవ అవతారాలు. అంటే ఈ ఎక్కడన్నా చూసుకోండి, అటు చూసుకున్నా, ఇటు చూసుకున్నా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడం అనేటువంటిదే భగవంతుడి యొక్క కర్తవ్యం. కానీ నరసింహావతారంలో ఆయన అవతారం విలక్షణంగా ఉంటుందన్నమాట. అటు నరుడు కాదు, ఇటు జంతువు కాదు. అటు మృగము కాదు, ఇటు నరుడు కాదు. ఈ రెండిటికి మధ్యలో 2 మిళితమైనటువంటి రూపంలో ఉండి ఉద్భవించి దుష్ట సంహారం చేశాడని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. నారసింహస్య వపుః యస్య నారసింహ వపుః. నారసింహస్య వపుః యస్య సహ నారసింహ వపుః. అంటే తన భక్తుడైనటువంటి ప్రహ్లాదుడి యొక్క భయం తీర్చడానికి ఆయన కోరిన వెంటనే ఆ స్తంభంలో నుంచి బయటకొచ్చి నరసింహ రూపం దాల్చినటువంటి వాడు విష్ణుమూర్తి అని చెప్పి మనకు చెప్తుంది. అంటే భక్తుడు ఎప్పుడైతే అన్యథా శరణం నాస్తి అనేటువంటి శరణాగతి, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా స్వామి, నువ్వే దిక్కు నాకు అని ఏ భక్తుడైతే శరణు పొందుతాడో, ఏ భక్తుడైతే తను తాను సరెండర్ అవుతాడో, ఇదే వైష్ణవ సంప్రదాయంలో శరణాగతి అంటాము. ఎవరైతే శరణాగతి పొందుతారో అటువంటి వాళ్ళ వాళ్ళ యొక్క ప్రార్థనలు మన్నించి తక్షణమే వాళ్ళ కోరికలు తీర్చేటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే శ్రీమన్నారాయణుడు అని మనం చెప్పాలన్నమాట. కానీ ఇంకొక ఇదేంటంటే ఇక్కడ అవతార రహస్యంలో పరమేశ్వరుడు అంటే విష్ణుమూర్తి యొక్క ఈ రూపంలో ఏ అవతారం, ఏ సమయంలో ఏ అవతారం ఎత్తాలో ఆ అవతారం, ఏ టైంలో ఏ అవతారం ఎత్తి ఎవరిని సంహరించాలో వాళ్ళని సంహరిస్తాడు. విష్ణుమూర్తి సంహరించాలి. అంతే. వాళ్ళకి పురాణాలు చెప్తున్నాయి. ఆ చెప్పడంలో భక్తులకు ఉండవలసింది ఏంటంటే అహంకారం అనేటువంటిది ఉండకూడదు. మమకారాలన్నీ వదిలేసేయాలి. ఈ జగత్తంతా పరమేశ్వరమయం అంటే విష్ణుమయం అని చెప్పి చెప్పుకోవాలి వాళ్ళు. ప్రతి అణువులోనూ, పరమాణువులోనూ పరమేశ్వరుడు అంటే విష్ణుమూర్తే ఉన్నాడు అని నమ్ముతూ భక్తుల్ని రక్షించడానికి ఏ రూపంలోనైనా వచ్చి కాపాడతాడు తన మమ్మల్ని అని చెప్పి మనసా వాచా కర్మ నమ్మిన భక్తులకి ఆయన తప్పకుండా వరం ఇస్తాడు అని చెప్పి ఈ మనకి నారసింహ అవతారం చెప్తున్నారు. ఇక్కడ ఒకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే నారసింహుడితో ఈ హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుడిగా పుడతాడు. అంటే స్టోరీ అంతా వదిలేసాను, ఆయన రాక్షసుడు. ఆయన హరిద్వేష్. ప్రహ్లాదుడేమో హరిభక్తుడు. అయినప్పుడు వాళ్ళిద్దరికీ పడదనమాట. పడినప్పుడు ప్రహ్లాదుడి చేత ఏ విధంగానైనా సరే
ఆ హరిభక్తి మాన్పించాలని చెప్పి అనేక రకాలైనటువంటి శిక్షలు విధిస్తారు. అలాంటి రకాలైన శిక్షలు విధించినప్పటికీ కూడా అతన్ని చావడనమాట. అదంతా గూడా హరి యొక్క కృపే అని చెప్పి, హరి యొక్క కృప, ప్రహ్లాదుడి యొక్క భక్తి తత్పరత అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. ఈ గమనించటంలో ఏంటంటే, ప్రహ్లాదుడి యొక్క భక్తి శరణాగతి అనమాట. సరెండర్ అయిపోయినాడు. నీవే తప్ప నితప్పవరం గాను, నువ్వు తప్ప ఇంకెవరు లేరు స్వామి నన్ను రక్షించేవాడు అనేటువంటిది. నువ్వు సర్వాంతర్యామివి నువ్వు అని చెప్తాడాయన. ఎక్కడున్నాడు? నీ హరి ఎక్కడున్నాడో చివరి చర్మఘట్టంలో హిరణ్యకశిపుడు అడుగుతాడు. నీ హరి ఎక్కడున్నాడు రా అని అడుగుతాడు. వాడు లేడు హిందెందు వెతికి చూస్తున్న అందే కలడు అన్న హరి అంటాడు. అంటే ఈ స్తంభంలో చూపగలవా అని అడుగుతాడు. చూసుకోమంటాడు. ఇలా మనకేం చేస్తాడంటే హరి అనేటువంటి పదాన్ని హరి ఆ స్తంభం నుంచి వెళ్ళి ఇతను చంపి ప్రహ్లాదుని ప్రహ్లాదుని కాపాడటం అనేటువంటిది కాదు. భక్తుడిని కాపాడాడు అని చెప్పుకోవాలి. ఈ విధంగా ఈ నారసింహ అవతారాన్ని గుర్తుండదని చెప్పుకోవచ్చు. కనుక ఇలాంటి శరణాగతి పొందినటువంటి భక్తులను రక్షించడంలో ఈ విష్ణుమూర్తి తను ఏ నారసింహ అవతారం ఇచ్చాడని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ నారసింహుడు ఎటువంటి వాడు అనేటువంటివి, నారసింహుడు అతి సుందరమైనటువంటి వాడు అని చెప్పి ఆయన భక్తులు చెప్తూ ఉంటారు. సింహరూపుడు ఏమో అంటే మెడ వరకునేమో తలకాయ, మిగతాదంతా మానవాకారం. అయినా కానీ అతి సుందరుడుగా వర్ణిస్తారు భక్తులు. అతి దయాళువుగా వర్తిస్తారు. అంటే కోరిన కోరికలు మనం కోరితే చాలు, సన్న పెడితే చాలు, మనం అతన్ని ఆయన మనకు భక్తుల కోరికలు తీరుస్తాడు అని చెప్పి, శత్రు బాధను తీరుస్తాడు, మన కోరికలు తీరుస్తాడు అని చెప్పి భక్తులు నమ్ముతారు అనమాట. అతి సుందరాకారులుగా వర్ణిస్తారు. లక్ష్మీ కరావలంబం అనేటువంటి స్తోత్రంలో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అనే ముకుటంతో ఆది శంకరాచార్యుల వారు రచించినటువంటి స్థితిలో పద్యాల్లో ఆ లక్ష్మీ నరసింహ యొక్క కరుణ అనేటువంటిది మనకు తెలుస్తుంది. అలాగే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఆయన అంటి పెట్టుకునే ఉంటుంది. లక్ష్మీదేవిని నరసింహ చేతనే మనం ఎప్పుడైతే లక్ష్మీ నరసింహ అని మనం పిలిచామో అప్పుడు ఆయన ప్రశాంత చిత్తంతో ఉండి మనకి చెప్తూ ఉంటాడు. మనకి ఆ వరాలు ఇస్తాడని చెప్పి మనం చెప్తుంటాం. ఈ నారసింహుడి యొక్క ఉగ్రరూపం గురించి చెప్తూ ఎలా ఉంటుందయ్య అంటే, ఉగ్రం ఆయన్ని వర్ణిస్తారనమాట. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహభీషణం రుద్రమూర్తిముచ్చున్నమామ్యహం. ఇది నరసింహుడి యొక్క ఉగ్రరూపానికి తార్కాణం చేస్తుంది. అలాగే ఆయన అంటి పెట్టుకునే ఉంటుంది లక్ష్మీదేవి. ఆవిడని ఎలా గుర్తించారా అంటే, సిద్ధి బుద్ధి ప్రదే దేవి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమస్తుతే అని చెప్పి ఈ విధంగా నారసింహుడి యొక్క ఇది లక్ష్మీదేవి యొక్క ఆయన అంటి పెట్టుకుని ఉండేటువంటి లక్ష్మీదేవిని మనకి వివరించి చెప్తుంటారు అనమాట. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మన నరసింహ స్వామిని అనేక రూపాల్లో పిలుస్తుంటారు. జ్వాలా నరసింహుడు అని, వరద నరసింహుడు అని చెప్పి, యోగ నరసింహుడు అని చెప్పి అనేక రకాలుగా పిలుస్తుంటారు. అంటే భక్తులు వాళ్ళకి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు అని చెప్పి ఉపాసనా పరంగా ఆయన పిలవచ్చును అని చెప్పి చెప్తుంటారు. ఆ నరసింహోపాసన అమితమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తుంది. కానీ ఆయన అర్చించడం అనేటువంటిదే, ఆయన ఉపాసనా పరంగా ఆయన్ని ఉపాసించడం అనేటువంటిది కొంచెం గురంతో కూడుకున్నటువంటి పని అనేటువంటి.
అట్లాగే భాగవతంలో వచ్చినటువంటి పోతనామాత్యులు కూడా ప్రహ్లాద చరిత్రం అనేటువంటి శీర్షికలో నరసింహ స్వామిని చాలా గొప్పగా అభివర్ణించడం కూడా జరుగుతుంది. ఇది మనకి ఈ నాకు అని చెప్పి ఈ మహారాష్ట్ర మానసింహ అనేటువంటిది ఈ నామానికి అని చెప్పుకున్నాను. ఇక 22 నామం ఏంటంటే శ్రీమాన్. శ్రీమాన్ అంటే ఇక్కడ ఒక అర్థం చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీమాన్ అంటే మనం జనరల్గా ఏంటంటే ఎవరైనా ఉత్తరాలు రాసేటప్పుడు లేకపోతే చేసేటప్పుడు కానీ ఒక గౌరవ సూచకమైనటువంటి వాడు అన్నమాట శ్రీమాన్ అనేటువంటి. అంటే ఎవరు ఏదైనా గొప్పవాడు ఉన్నారనుకోండి, వాళ్ళు అంటే ఇది వైష్ణవ పరంగా శ్రీమాన్ అని రాస్తూ ఉంటారు అనమాట. శ్రీమాన్ సో పేరు అని చెప్పి రాస్తూ గారికి నమస్కరిస్తులు అని చెప్పి రాస్తుంటారు. అంటే గౌరవప్రదంగా పెట్టేటువంటి నామం పేరు, అది నా పదం ఈ శ్రీమాన్ అనేటువంటిది. కానీ ఈ శ్రీమాన్ అనే పదానికి అర్థం ఏంటి అంటే సుందరాకారుడు అని అర్థం అనమాట. సుందరమైనటువంటి వాడు విష్ణుమూర్తి అనమాట. ఇక్కడ శ్రీ అంటే లక్ష్మీదేవి, శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే లక్ష్మి అని చెప్పుకున్నాం, ఐశ్వర్యం అని చెప్పుకున్నాం, శ్రీ సంపదలు అని చెప్పుకోవచ్చు. ఇలా రకరకాలైనటువంటి నానార్థాలు కూడా ఉన్నాయి. అవి కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే కృష్ణుడు. అంటే లక్ష్మిని ఆయన ఏం చేశాడంటే స్థలంలో పెట్టుకున్నాడు. కనుక విష్ణుమూర్తికి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటాయా అంటే పక్కన కాదు ఉండేది, ఆయన వక్షస్థలం మీదే ఉంటుంది. లక్ష్మీదేవిని వక్షస్థలం ముందు ధరించిన వాడు కనుక శ్రీ, లక్ష్మి అంటే స్త్రీ కదా, స్త్రీని వక్షస్థలం ముందు ధరించిన వాడు కనుక ఆయన శ్రీమాన్. ఆయన శ్రీమాన్. ఇలా శ్రీమాన్ అని మనం చెప్పుకోతున్నాం. అంటే ఇంకా చెప్పుకోవాలంటే అనమాట. ఇంకొక రకంగా మనం చెప్పుకోవాలంటే ఈ శ్రీమాన్ అనే పాటకి అర్థం ఏంటంటే రకరకాలైనటువంటి భక్తుల్ని రక్షించడానికి పరమాత్మ అనేక రూపాల్లో మనకి ఉద్భవిస్తాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. అంటే పరస్పరమైనటువంటి విరుద్ధమైనటువంటి ఆకారాలు కలిగి ఆ ఆకారాల్లో మనలో ఉన్నటువంటి జన్మందరినీ కూడా తన యొక్క రూపంతో కలిగినటువంటి రూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన శ్రీమాన్ అవుతాడు. అంటే ఎప్పుడైతే ఐశ్వర్యాన్ని కానీ లేకపోతే ప్రకాశము అని కూడా అర్థం ఉందన్నమాట శ్రీ అంటే. లక్ష్మిని ఎప్పుడైతే తన వక్షస్థలంలో పెట్టుకున్నాడో అప్పుడు ఆయనకి ఒక రకమైనటువంటి తేజస్సు కలుగుతుంది. ఆ తేజస్సు వల్ల మనకి ఆయన ఆకర్షితులవుతాం అన్నమాట. ఆయనకి మనం ఒక విషయం, ఒక వెంకటేశ్వర చరిత్ర తీసుకున్నాం. భృగు మహర్షి వెళ్ళి ఏం చేశాడు, విష్ణుమూర్తి వక్షస్థలం మీద తన్నాడు. తన్నేసరికి ఆయన ఏమైంది, అప్పుడేమైంది, లక్ష్మీదేవి కోపం వచ్చింది. నేను నా నివాసం ఉండేటువంటి వక్షస్థలం మీద భృగు మహర్షి తంతాడా నిన్ను అని చెప్పి ఆవిడ భూలోకానికి వచ్చేస్తుంది. భూలోకానికి వచ్చి తపస్సు చేసుకుంటుంది. అప్పుడు ఇక ఆయన అక్కడ వైకుంఠంలో ఉండలేకపోతాడు. ఆయన అంటే ఇప్పుడు శరీరం విడిచినటువంటి లక్ష్మీ శ్రీనివాసుడు విష్ణుమూర్తి ఇక్కడ ఉండలేక వంటి భూలోకంలోకి వస్తాడు. అంటే స్త్రీ వల్ల అతని విష్ణుమూర్తికి ప్రకాశవంతుడైనాడు. అంటే
ఇంకొక రకంగా జనరలైజ్ చేసినప్పుడు ఎప్పుడైతే భార్య పక్కన ఉన్నదో, భార్య పక్కన ఉన్నదో అప్పుడు భర్త యొక్క కీర్తి ఇనుమడిస్తుందంట. అందుచేత భార్యాభర్తల అనురాగం, భార్యాభర్తల యొక్క అన్యోన్యత అనేటువంటిది ముఖ్యమైనటువంటిది అని చెప్పి మన శాస్త్రాలు చెప్తుంటారనమాట. ఇప్పుడు కూడా పురుషుడు ఒక్కడేను లేకపోతే స్త్రీ ఒక్కతే వాళ్ళ వల్లనే ఇనుమడిస్తుంది కీర్తి, ఇంటి యొక్క కీర్తి అనేటువంటి వంశోన్నతి వంశ కీర్తి ప్రస్ఫుటిస్తుంది అనేటువంటి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు సుఖవంతంగాను, కాంతివంతంగాను, ఐశ్వర్యవంతంగాను ఉంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అన్యోన్యులై ఉన్నప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతుంటుందని చెప్పి శ్రీమాన్గా ఉంటుందన్నమాట. ఇక ఇంకోటి ఏంటంటే అనేక రకాలు ఈ అనేక రకాలైనటువంటి అవతారాలు ఇచ్చారని చెప్పుకున్నాం. మనం ఇందాక చెప్పుకున్న దశావతారాల్లో మృగావతారాలు ఇస్తాడైనా నారసింహ అంటే మానవ అవతారాలు ఇస్తాడు. ఒక్కొక్క అవతారంలోనూ మనం గమనిస్తూ ఉంటే వాళ్ళ యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క తత్వాలు, ఇంత లక్షణాలు అనకూడదు మహాపురుషుల యొక్క దీన్ని తత్వాలు అనాలి. ఒక్కొక్క అవతార తత్వం ఒక్కొక్క అవతారంలో ఉండదు. అంటే ఏ కాలానికి, ఏ యుగానికి, ఏ కాలానికి తగ్గట్టుగా అప్పుడు ఆ అవతారాన్ని ఆ తత్వంతో ఆయన గమనించి విష్ణుమూర్తి దుష్ట సంహారం చేస్తాడు అని చెప్పి తెలుస్తాము. కనుక ఎవరి వక్షస్థలంలో యస్య వక్షస్య నిత్యం వసతి శ్రీహి స శ్రీమాన్, ఎవరి యొక్క వక్షస్థలంలో ఎప్పుడు కూడా శ్రీ అనగా లక్ష్మీదేవిని నివసిస్తూ ఉంటుందో అట్టివాడు శ్రీమాన్. ఇది జనరలైజ్ చేసుకుంటే ఏంటంటే ఇదేమవుతుందన్నమాట, ఎవరి యొక్క భార్య తనకు అనుగుణంగా తన హృదయంలో ఉంటుందో అతడు శ్రీమాన్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనకి కాల సముద్రాన్ని ఛేదించారు అమృత మాండం కోసం. దేవతలు దేవతలు రాక్షసులు పట్టాడుతున్నారు. అప్పుడు మందర పర్వతాన్ని క్రమంగా నవాసుకునేమో తాడుగా చుట్టి చిలికారు. ఆ చిలికినప్పుడు అనేక రకాలైనటువంటి ప్రాణులు ఆ సముద్ర గర్భంలో నుంచి అనేక రకాలైనటువంటి వస్తువులు, ప్రాణులు అన్ని కూడా వచ్చేసాయి. దాంట్లో నుంచి ముందుగా వచ్చింది కాలకూట విషయం. ఆ కాలకూట విషయాన్ని ఎవరు తీసుకున్నారయ్యా అంటే ముందుగా తీసుకుంది చింది. ఆ తర్వాత చంద్రరేఖ వచ్చింది, చంద్రుడు వచ్చాడు, చంద్రవంక. ఆ చంద్రవంకని ఏం చేశాడు శివుడు తీసుకుని ఆయన తర్వాత వచ్చింది ఏంటి కౌస్తభం అనేటువంటిది వచ్చింది. ఆ కౌస్తభాన్ని ఎవరు తీసుకున్నారు విష్ణువు తీసుకున్నారు. తర్వాత ఉచ్చశ్రైవం అనేటువంటిది వచ్చింది. ఆ ఉచ్చశ్రైవాన్ని ఎవరు తీసుకున్నారు ఇంద్రుడు తీసుకున్నారు. ఉచ్చశ్రైవం అనేటువంటిది పూర్వం అన్నమాట అస్త్రం. ఆ అస్త్రాన్ని ఎవరు తీసుకున్నారు ఇంద్రుడు తీసుకున్నారు. ఆ తర్వాత వచ్చింది ఎవరయ్యా అంటే లక్ష్మి. అంటే పాలకడలిలో నుంచి చిలికిన పాల సముద్రాన్ని చిలికినప్పుడు చివరగా వచ్చింది ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవిని ఉద్భవించినప్పుడు ఆమె త్రిలోక సుందరి. ఆ త్రిలోక సౌందర్యంతో ఉద్భవించినటువంటి ఆవిడ ఎవరు తీసుకున్నారయ్యా అంటే విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఆ విష్ణుమూర్తి ఎక్కడ పెట్టుకున్నాడయ్యా అంటే ఆయన వక్షస్థలంలో పెట్టుకున్నాడు అని చెప్పి మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్తారన్నమాట. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలలో 57వ నామం విష్ణు వక్షస్థాయి నమో నమః అని చెప్తారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందన్నమాట, విష్ణు వక్షస్థలంలో కొలువై ఉన్నటువంటి దేవత ఎవరయ్యా అంటే లక్ష్మీదేవి. కనుక ఎవరి వక్షస్థలం మీద
కొలువై ఉంటుందో లక్ష్మీదేవి, అంటే విష్ణుమూర్తి యొక్క లక్ష్మీదేవి కొలువు ఉంటుంది కాబట్టి, విష్ణువు యొక్క వక్షస్థలం మీద కొలువై ఉంటుంది కాబట్టి, కనుక శ్రీ విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు శ్రీమాన్ అని పిలవస్తున్నారు అని చెప్పి ఈ పాటకి, ఈ వాక్యానికి అర్థం. కనుక 22వ శ్లోకం, 22వ నామం కూడా వాళ్ళ పెట్టే. ఇంకొక నామం చదువు. 23వ నామం కేశవ. కేశవ కేశవ అన్నప్పుడు, కేశవ అంటే కేశవులు కలవాడు అని స్థితిలో మనం అవుతుంది. ఏమండి, కేశవము అంటే వెంట్రుకలే కదా, అందరికీ ఉంటాయి కదా అనొచ్చు. ప్రశస్త నీలాకే నీలాకేశతత్వాత్ కేశవ పరికీర్తిత అంటున్నారు. అంటే ప్రశస్తమైనటువంటివి, నల్లమైనటువంటివి, సన్నమైనటువంటివి, వంకర్లు తిరిగినటువంటివి, అంటే గిరదాలు చుట్టూ అనమాట. తల వెంట్రుకలు తిరిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే కేశవుడు. అంటే ఇక్కడ చూడండి, ఈ వెంట్రుకలు ఎక్కడా కూడా మనకి నల్లగా అని చెప్పారు. ఆ నల్లదనంలో కూడా ఏంటంటే మెరుపు ఉంటుందన్నమాట. మనకి లక్ష్మి అమ్మవారి యొక్క లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారి యొక్క వెంట్రుకల గురించి కూడా చెప్తారు మనకి. అలాగే శివ సహస్రనామాల్లో కూడా శివుడి యొక్క కేశాల గురించి కూడా చెప్తూ ఉంటారు. శివుడి యొక్క కేశాలు అంబరాన్ని అంటుతున్నాయి ఆకాశాన్ని. ఆ జటాజుటాలు వెళ్ళినప్పుడు, పైకి వస్తున్నప్పుడు, నటరాజు యొక్క రూపాన్ని పొందినప్పుడు ఆ కేశాలు ఎట్లా ఉన్నాయంటే ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉన్నాయి అని చెప్పి చెప్తారు. ఇక్కడ అతి మృదువైనటువంటి కేశాలు, అక్కడ నటరాజమూర్తి, ఇక్కడ ఏంటిది కేశవుడు ప్రశాంతమూర్తి. ఇక్కడ ఈ ప్రశాంతమూర్తిత్వంలో ఆయన వెంట్రుకలు నల్లగా ఉన్నాయి, గిరదా దుట్టింది ఇక్కడ అని మనకి ప్రశస్తమైనగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అంతేకాదు, ఇంకా కొంతమంది చెప్తారు ఇవి ఆశ్చర్యపూరితమైనటువంటివి, నీలవర్ణం కలిగినటువంటి వెంట్రుకలు అని కూడా కొంతమంది చెప్తుంటారు అన్నమాట. ఇక్కడ కేశ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి. కేశ అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఈ కే అనేటువంటి అక్షరంలో మళ్ళీ రెండు పదాలు. కే ఒకటి, కా ఒకటి, ఆ ఒకటి ఉంది. ఇక్కడ కా అనేటువంటి అక్షరము బ్రహ్మదేవుని చూపిస్తుంది, కా అనేటువంటి అక్షరము విష్ణుమూర్తిని చూపిస్తుంది. అది కే. అంటే కే అనేటువంటి అక్షరం బ్రహ్మ విష్ణువుల కలయిక అనమాట. ఈశ అంటే ఈశ్వరుడు. అంటే ఈ కేశ అనేటువంటి నామంలో ఈ త్రిమూర్తి శబ్దార్థమైనటువంటి ఈ నామం ఎట్లాంటిది అంటే త్రిమూర్తుల యొక్క కలయికగా చెప్తున్నాను అన్నమాట ఈ నామం. అంటే ఈ నామం, ఈ త్రిమూర్తులు ఎవరి కోసమై ఉంటారు అంటే కేశవుడికి కోసమై ఉంటారు అని చెప్పి చెప్తున్నారు. కేశవుడికి వస్తుంది అంటే ఈ కేశవుడు అంటే దాని అర్థం ఏంటనమాట, ఈయనకి ఆది అంతం లేనటువంటి వాడు, సృష్టిస్థ వైకారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అని చెప్పి దీన్ని బట్టి చెప్తున్నారు. అంటే ఈయన యొక్క నామాలు, అంటే ఈ కేశముల గురించి చెప్పినప్పుడు ఈ కేశాలు ఏంటన్నమాట బ్రహ్మ విష్ణు శివాత్మకాలు అని చెప్పి చెప్తారు. ఒకనే చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ సృష్టికర్తగాను, ఇక్కడ ఎట్లా చెప్తున్నారు, సృష్టికర్తగా ఎవరు చెప్తున్నారంటే బ్రహ్మం చెప్తున్నారు, స్థితికర్తగానేమో విష్ణువు చెప్తున్నారు, లయకారకుడుగానేమో మన ఈశ్వరుడే అంటే రుద్రుడు చెప్తున్నారు అనమాట. అంటే వీళ్ళ యొక్క త్రిమూర్తి స్వరూపంగా ఈ కేశవుల యొక్క రూపాన్ని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే స్వామివారి యొక్క వెంట్రుకల గురించి మనం చెప్తున్నాం. ఇదే అర్థాన్ని మనకి ఎక్కడ చెప్పారు, లలిత సహస్రనామాల్లో కూడా అమ్మవారి యొక్క రూపం గురించి చెప్పేటప్పుడు, అమ్మవారి యొక్క రూపవర్ణం చేసేటప్పుడు కేశాల గురించి కూడా చెప్తాం అనమాట. అక్కడ కూడా ప్రకాశవంతమైనటువంటి ఇదే సేమ్ వర్ణన అక్కడ కూడా చెప్తారు కదా. ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపాన్ని స్త్రీలింగంగా మనం చెప్పినప్పుడు, లలిత రూపంగా మనం చెప్పినప్పుడు ఏమో అర్థం చెప్తున్నాం, ఆమెనేమో మనం అక్కడ చెప్తున్నాము. ఇక్కడేమో
పురుషరూపంగా మనం చెప్తున్నప్పుడేమో కేశవ అని మనం చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఏ రూపమైనా గానీ పరమాత్మ యొక్క స్వరూపాన్ని మనం చెప్పుకునేటప్పుడు ఆ వెంట్రుకలు బ్రహ్మ విష్ణు శివాత్మకాలు అని చెప్పి. అంటే ఇప్పుడు మనం అన్నమయ్య కీర్తనలో గనుక మనం చూసుకున్నట్టయితే, అన్నమయ్యకి ఇద్దరు భార్యలు. అంటే ఇంకా ఆయన కీర్తన రాయటం మొదలుపెట్టలేదు. అన్నమయ్య కీర్తన రాయటం మొదలుపెట్టక ముందు ఆయన ఇద్దరు భార్యలతోటి ఆయన పెళ్లి చేసుకొని హాయిగా ఉంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఒకసారి విష్ణుమూర్తి యొక్క వెంకటేశ్వర రూపాన్ని చుట్టుకొని, ఆహా! ఇంతటి అత్యద్భుతమైనటువంటి రూపాన్ని నేను ఇంతవరకు చూడలేదు అని చెప్పి చెప్తూ ఆ అద్భుతాన్ని చూసి మూర్ఛపోతాడు. అంటే ఆకారమైనటువంటి ఆహ్, ఆ ముఖ సౌందర్యానికి, ఆ విగ్రహ సౌందర్యానికి తను ఆశ్చర్యపోతాడనమాట. అలాగే ప్రతి ఎవరికైనా పురుషుడికైనా గానీ, స్త్రీకైనా గానీ వెంట్రుకలు ఉన్నప్పుడు ఆ అందం అందంగా కనిపిస్తారు. అందరూ. అంటే వెంట్రుకలకి అంతటి యొక్క విశిష్టత ఉన్నదనమాట. నా అనుభవంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను నేను. ఒకసారి నేను బొబ్బిలి వెళ్ళటం జరిగింది. బొబ్బిలి వంశంలో వారు విష్ణుమూర్తిని పిలుస్తారు. ఐ థింక్ ఆయన కృష్ణుడు అనుకుంటాను ఆ టెంపుల్. అంటే బొబ్బిలి రాజవంశ బ్రహ్మనాయుడు ఆ వంశం వాళ్ళందరూ కూడా ఒక టెంపుల్ కట్టుకున్నారక్కడ. ఆ టెంపుల్‌లో విష్ణుమూర్తి విగ్రహం. ఇద్దరు కృష్ణుడి విగ్రహమా, విష్ణుమూర్తి విగ్రహం అనేటువంటిది అది కరెక్ట్‌గా పూర్తిగా ఇద్దరు ఒకటే గనుక ఒకటే రూపం గనుక. కాకపోతే ఏదైనా గాని వైష్ణవ రూపం. నేను ఆ రూపాన్ని చూసినప్పుడు అత్యద్భుతంగా ఉన్నదనమాట రూపం. నేను అంటే నా మాటలకి అందట్లేదు ఆ రూపాన్ని వర్ణించటానికి. ఇంత బాగుందని నేను చెప్పలేదు. అంటే ఆ రూపం అంటే ఆ రూపాన్ని చూసినప్పుడు, ఆ ముఖాన్ని చూసినప్పుడు ఆనందం నాకు మాట లేకుండా చేస్తుందండి. ఒక రకంగా చెప్పాలంటే. అంతే కాకుండా ఇంకొకటేంటంటే చిన్న విషయం ఏం జరిగిందంటే ఇక్కడ నేను తదేకంగా అక్కడ ఆ ముఖాన్ని చూస్తూ కూర్చున్నాను. కూర్చునేసరికల్లా నాకు కనిపించింది అమ్మవారు కనిపించారు ఆ రూపంలో. నాకు ఆ రూపంలో అమ్మవారు కనిపించారనమాట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఏంటి నేను వచ్చిందేమో విష్ణుమూర్తి స్వరూపాన్ని చూడటానికని నేనొచ్చాను. నాకనిపించిందేమో అమ్మవారి రూపం కనిపించింది. అదెలా సాధ్యము అని ఆహ్, నాకు చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. కనుక అంటే ఆ మూర్తి యొక్క రూపంలో ఉండేటువంటి ఆ కేశాలు గాని, ఆ ముఖ సౌందర్యం గాని, ఇక్కడ మన స్త్రీ రూపంలో కొలిస్తే ఆ రూపమే మనకి దర్శనమిస్తుంది అంటే అంటారు గదా! అదే అనుకున్నాను నేను. అంటే నా అనుభవంలో ప్రత్యక్షంగా జరిగినటువంటి అనుభవం మీకు నేను ఇప్పుడు చెప్పాను. అలాగే తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం గూడా కొంతమంది అమ్మవారి విగ్రహం అనేటువంటి అమ్మవారి విగ్రహం అంటారు కొంతమంది. వెనకాల కేశాలవి ఉన్నాయి. కనుక అది ఖచ్చితంగా అమ్మవారి విగ్రహమే అనుకుని ఉంటారు. కొంతమందేమో కాదు కాదు అది విశ్వరూపమేను వెంకటేశ్వరుడేను అని కొంతమందంటారు. ఇలా వాదాపోవాదాలు కొన్ని ఉన్నాయి. నేను విన్నాను గనుక నేను చెప్పగలుగుతున్నానా? ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాననమాట. రూపం ఏదైనా గాని విశ్వరూపమా, స్త్రీ రూపమా అనేటువంటిది కాకుండా మనం మనం ఆధ్యాత్మికంగా చూసినప్పుడు పరమాత్మ యొక్క స్వరూపానికి అని మనం గ్రహించాలి. ఆ పరమాత్ముడికి లింగభేదం లేదు, గుణభేదం లేదు అని చెప్పి మొట్టమొదట్లోనే పరమాత్మ యొక్క నిర్వచనం చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. కనుక ఏది ఏమైనా వే దాని భేదాలను మనం గమనించకుండా ఇది పరమాత్మ రూపం అనేటువంటి మనకు ఆధ్యాత్మిక భావంతోటి మనం దర్శిస్తే మనకి భక్తి, ముక్తి 2 కలుగుతాయని చెప్పి ఇప్పుడు నామానికొద్దాం. కేశవ నామానికొద్దాం. ఈ కేశవ అనేటువంటి నామంలో ఇంకొక అర్థం ఏంటంటే కేసి అనేటువంటి రాక్షసుని సంహరించాడు కాబట్టి విష్ణుమూర్తి ఆయన కేశవుడైనవాడు అని చెప్పి. ఒకసారి చిన్నప్పుడు ఏంటంటే కృష్ణుడు పెరుగుతూ ఉంటాడు కదా! రేపల్లో పెరుగుతూ ఉంటాడు. కంసుడు ఏం చేస్తాడంటే కృష్ణుడిని చంపాలి అని
చంపాలని అనేక మందిని పంపిస్తాడు రాక్షసుని. వాళ్ళందరూ కూడా చనిపోతారు. ఆఖరికి అతను ఏం చేస్తాడంటే కేసు అనేటువంటి ఆ, ఒక రాక్షసుని పంపిస్తాడు. ఆయన గుర్రం రూపంలో కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. గుర్రం రూపంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కృష్ణుడు ఏం చేస్తాడంటే వచ్చింది రాక్షసుడు అని చెప్పి పసిగట్టి అతని యొక్క నోట్లో చేయబెడతాడు. నోట్లో చేయబెట్టేసి అతను ఏం చేస్తుంటాడు అనమాట, ఆ రూపాన్ని పెంచుతూ ఉంటాడు. ఆ రూపాన్ని కృష్ణుడు కూడా ఏం చేస్తాడు, ఎప్పుడైతే రూపం పెంచాడో ఆయన నోట్లో చేయబెడతాడు. చేయబెట్టి అతను రూపం పెంచిన కొద్దీ ఇతను చేయి కూడా పెంచుతాడు. పెంచుతూ ఉండటంలో అతను కళ్ళు ఊడిపోతాడు. ఆ లోపల ఉండేటువంటి నరాలు, ఆ పేగులు అవన్నీ కూడా పిండి చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు. కనుక ఆయన కేశవుడైనాడు అని చెప్పి నారద మహర్షి ఈనాటి నుంచి విష్ణువు కేశవుడు అని పిలువబడతాడు అని చెప్పి నారద మహర్షి ప్రశంసిస్తాడు. ఈ విధంగా విష్ణుమూర్తికి కేశవ అనేటువంటి నామం కూడా ఉంది అని చెప్పి చెప్తారు. ఇక ఇలా అనేక రకాలైనటువంటి నామాలతోటి మనం ఊహించినటువంటి అతి తత్పరతోటి మన పరమాత్మ యొక్క శ్రీకృష్ణ పరమాత్మని విష్ణుమూర్తిని కనుక మనం దర్శించినట్లయితే ఆయన యొక్క ఆ రూపాన్ని మనం దర్శించగలుగుతామని చెప్పి నా అభిప్రాయం. కనుక ఇప్పటికీ 23 నామాలు పూర్తయినాయి. 24వ నామం పురుషోత్తమ అనేటువంటి నామాన్ని వైష్ణవాశ్రమంలో మనం చదువుతాం. కనుక ఇప్పటి వరకు జరిగినటువంటి 23 నామాలు మీకు ఎంతవరకు అర్థమైనాయి అనేటువంటిది మీ అభిప్రాయాన్ని నాకు వాట్సాప్లో పెడితే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. లేదా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి అడగచ్చు, లేదా ముఖాముఖిగా అయినా కానీ మీరు అడగచ్చు. ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. స్వస్తి చెప్పండి సార్. ఏమీ మీకు డౌట్లు ఏమీ లేవని భావిస్తూ స్వస్తి చెప్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీరామార్పణం.